మనం కష్టపడితే ఓచుకునే వాళ్ళే ఎక్కువ. నేను చెప్పదలుచుకున్నానంటే, మనం ఎంత కష్టపడ్డా కానీ మన చుట్టుపక్కల వాళ్ళు వామ్మో వాళ్ళు అంత సంపాదిస్తున్నారే, ఎంత సంపాదిస్తున్నారే, చిన్నపిల్లలు కూడా వేసుకుని వెళ్తున్నారే అంటే వాళ్ళు సంపాదించట్లేదా అండి? ఎందుకని ఈ జనం అందరూ మన మీద పరిచేస్తారు? మనం ఎంత కష్టపడుతున్నామో వాళ్ళకేం తెలుసు? ఇంట్లో పని చేసుకుంటా, పసిపిల్లల్ని చూసుకుంటా, ఇల్లంతా శుభ్రంగా చేసుకొని మళ్ళీ మనకి ఏ పని వస్తే ఆ పని, ఎవరు ఏ పని చేస్తే ఆ పనికి వెళ్ళే వాళ్ళు వెళ్తూ ఉంటారు కదండి. కానీ ఈ సమాజంలో ఉన్న జనాలు మాత్రం అక్కడ ఒప్పుకోరండి. మనం ఎంత కష్టపడ్డా కానీ మన కష్టానికి తగ్గ గుర్తింపు లేక మన ముందేమో మంచిగా ఉంటారు. వామ్మో వీళ్ళు ఎంత మంచి మనుషులో, మన గురించి మంచిగా ఆలోచిస్తారు అన్నట్టుగా ఉంటారు. ఆ మంచి మాటలు, ఆ మంచి మనుషులు అనుకున్న వాళ్ళే మన వెనకాల మనకు తెలియకుండా గోతులు తీస్తూ ఉంటారు. మనం ఎవరైతే వాళ్ళు మన వాళ్ళు కాదు, చెడ్డవారు అని అనుకుంటామో వాళ్ళే మనకు మంచి జరగాలని చూస్తారు. వాళ్ళు మనం ఏం తప్పు చేస్తే సరి చేస్తారు. మనం మంచి అయితే మంచి అని చెప్తారు, చెడు అయితే చెడు అని చెప్తారు. కానీ మన వెనకాల గోతులు తీసేవాళ్ళు ఏం చేస్తారంటే, మనం మంచి అని చెప్పినా కానీ, మన చెడు చేసినా కానీ మంచి, ఆహా వాడు అంత గొప్ప, వాడు ఎంత గొప్ప అని మనల్ని ఇంకా హెచ్చులు పోయేలా చేస్తారే కానీ మన మంచి గురించి వాళ్ళు ఆలోచించరు. కాబట్టి మనం ఎవరితో ఎంతలో ఉంటే అంత మంచిదని నేను చాలా అనుకుంటున్నాను. కాబట్టి మన జాగ్రత్తల్లో మనం ఉంటే మంచిదని నా యొక్క మనవి. మా అమ్మాయి వాళ్ళు కూడా వచ్చారండి ఈసారి వీడియోలు చూడండి.